విజయ్ దేవరకొండ మొహంలో చాలా రోజుల తర్వాత నిజమైన సంతోషం కనిపిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన నటించిన సినిమాలు ఎప్పుడు వచ్చినా వెళ్ళిపోతున్నాయో కూడా తెలియట్లేదు. భారీ అంచనాల మధ్య సినిమాలు విడుదల కావడం, దారుణంగా డిజాస్టర్ అయి వెళ్ళిపోవడం ఇదే జరుగుతుంది కొన్నేళ్లుగా. ఇన్నాళ్లకు కింగ్డమ్ సినిమాతో ఒక మంచి విజయం విజయ్ దేవరకొండ దగ్గరికి వచ్చేలా కనిపిస్తోంది. ఈ సినిమా ఓపెనింగ్స్ అదిరిపోతున్నాయి. ఇప్పటికే 70 కోట్ల గ్రాస్ వచ్చింది. చూస్తుండే ఈ వీకెండ్ అయిపోయేలోపు బ్రేక్ ఈవెన్ మార్క్ దగ్గరికి వెళ్లేలా కనిపిస్తోంది కింగ్డమ్. ఈ సినిమా విజయం విజయ్ దేవరకొండ కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ గురించి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయం చెప్పాడు విజయ్. నిజానికి కింగ్డమ్ సినిమా చూసిన తర్వాత చాలా మందికి దేవర గుర్తొచ్చింది. ఈ రెండు సినిమాల కథలు కూడా సముద్రం నేపథ్యంలోనే కొనసాగుతాయి. పైగా సముద్రం పక్కన బతికే మనుషుల కథ ఇది. దేవర సినిమాలో కూడా చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళను ఉపయోగించుకొని స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. కింగ్డమ్ సినిమాలో కూడా అదే కథ. ఇండియా నుంచి వెళ్లిన శరణార్థులను అడ్డుపెట్టుకొని బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. ఆ మాఫియా చుట్టూ తిరిగే కథ ఇది. అందుకే దీని ముందు నాగదేవర అనే టైటిల్ అనుకున్నట్లు చెప్పాడు విజయ్ దేవరకొండ. నాగవంశీ కూడా దీనికి ఓకే అన్నాడు. కాకపోతే ఎన్టీఆర్ సినిమాకు దేవర అనే టైటిల్ అనౌన్స్ చేసిన తర్వాత తాము కూడా అలాంటి టైటిల్ పెడితే బాగోదు అని ఎన్టీఆర్ కోసమే తమ సినిమా టైటిల్ మార్చుకున్నట్టు చెప్పాడు విజయ్. తారక్ అన్న సినిమాకు దేవర అనే టైటిల్ పెట్టిన తర్వాత మా సినిమాకు మళ్ళీ అలాగే ఎలా పెడతాం? అందుకే మా సినిమాకు కొత్త టైటిల్ ను ఆలోచించాము. ముందు సామ్రాజ్యం అని పెట్టాలి అనుకున్నా కూడా కింగ్డమ్ అయితే బాగుంటుందని అలా పెట్టినట్టు చెప్పాడు విజయ్. ఏదేమైనా ఎన్టీఆర్ కోసం తన సినిమా టైటిల్ ను మార్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇది తెలిసి తారక్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో టైటిల్ అనేది సినిమాకు చాలా ఇంపార్టెంట్. దేవర సినిమాకు కూడా టైటిల్ బాగా హెల్ప్ అయింది. అనౌన్స్ చేసిన రోజు నుంచి సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. నిజానికి నాగదేవర అని టైటిల్ పెట్టినా కూడా విజయ్ దేవరకొండ టీంను ఎవరూ తప్పుపట్టలేరు. కానీ ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో తమ సినిమా టైటిల్ స్వచ్ఛందంగా వదులుకున్నారు కింగ్డమ్ టీం.